సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన స్వరూపారాణి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వరూపారాణి 34 సంవత్సరాల పాటు వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ రంగంలో అంకిత భావంతో సేవలు అందించి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పదోన్నతి పొంది పలు ఆసుపత్రుల్లో తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఆమె పదవీ విరమణ బాధాకరమైనప్పటికీ ఉద్యోగరీత్యా పదవీ విరమణ అనివార్యమని పేర్కొన్నారు. స్వరూపారాణి సేవాభావం, క్రమశిక్షణ, రోగుల పట్ల చూపిన మానవతా దృక్పథం ఇతర సిబ్బందికి ఆదర్శప్రాయమన్నారు. ఆసుపత్రి సిబ్బంది సహచరులు ఆమెను శాలువాలు కప్పి సత్కరించి స్మారక చిహ్నాలు అందజేశారు. పదవీ విరమణ అనంతరం స్వరూపారాణి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. ఆసుపత్రి నందు DCHS మేడం గారు అండ్ RMO సార్లందరూ, గజ్వేల్ స్టాఫ్ అందరు కూడా కలిసి నేను ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినాను. చివరి ఘట్టంలో నేను గజ్వేల్ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా రిటైర్మెంట్ పదవీ విరమణ పొందుతున్నాను. వచ్చినటువంటి వాళ్ళందరికీ, నన్ను సన్మానం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ అన్నపూర్ణని మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా దగ్గర చాలా సీనియర్ మోస్ట్ స్వరూపారాణి అని రిటైర్మెంట్ అవుతున్నారు. సో ఆ రిటైర్మెంట్ సందర్భంగా చిన్నగా మా తరపున మేము ఆమెని సన్మానించుకోవడము, ఆమె ఏదైతే ఆమె గురించి ఆమె ఎక్కడెక్కడ సర్వీసెస్ ఇచ్చింది, ఆమె సర్వీసెస్ ఎక్కడెక్కడ లైక్ షీ గెట్ ద అవార్డ్స్ అలా దీని గురించి మాట్లాడుకొని చిన్న ఆమెకు సన్మానం చేశాము. దాంతోపాటు తను ఏదైతే ఉందో తను చాలా టాలెంటెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా రిటైర్మెంట్ అవుతున్నారు. ఈరోజు తను అన్ని విషయాలలో ఇంక్వాస్లో కానీ కాయకల్పలో కానీ తను చాలా మంచి ప్రతిభ గల నర్సు. అలాంటి నర్సుని ఈరోజు మేము కోల్పోతున్నాము ఇన్ సర్వీసెస్. సో దానికి మా హాస్పిటల్ అంతా కొంచెం మిస్ అవుతున్నట్టే. పార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కూడా ఒక మంచి నర్సును కోల్పోతుంది ఈ రిటైర్మెంట్ ద్వారా. సో థ్యాంక్ యూ స్వరూప గారు. ఈ సర్వీసెస్ ఈ గజ్వేల్ ప్రజల మనుషులు ఉంటాయని, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.